నిజం న్యూస్ కి స్వాగతం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రోజ్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో వెనకాల ఉన్న విలువైన స్థలాన్ని కబ్జా చేసి దర్జాగా నిర్మాణాలు చేపడుతుంటే మున్సిపల్ అధికారులు మొద్దు నిద్రపోవటం గమనార్హం. ఒకరి ప్లాట్ పై మరొకరు నిర్మాణాలు చేపట్టడం ఏంటని స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టులో కేసు ఫైనల్ హియరింగ్ లో ఉండగా ఈ కేసు గురించి పట్టించుకోకుండానే ఆక్రమణదారుడు తమ ప్లాట్లలో అక్రమంగా ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారని బాధితుడు శివకుమార్ శనివారం మీడియా ముందుకు వచ్చారు. ఆయన కథనం బట్టి చూస్తే వివాదాస్పదంగా ఉన్న ప్లాట్ పై హైకోర్టులో కేసులు ఉన్న ఇట్టి సర్వే నెంబర్ స్థలాల్లో ఉన్న మీకు న్యాయం జరిగేలా మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేయించి సాయం చేస్తారని చెప్పి లక్షల్లో ఓ వార్డుకు చెందిన పెద్ద మనిషి 60 లక్షలు కాజేశారని ఆయన ఆరోపించారు. వాస్తవానికి వకీల్ నారాయణరావు అనే వ్యక్తి సర్వే నంబరు 1087, 1088లలో ఉన్న 45వ ప్లాట్ 1 ఎకరా 23 గుంటల భూమిని కొనుగోలు చేశారు. నిజాం ప్రభుత్వంలో లోకల్ ఫండ్ ద్వారా మహబూబ్ నగర్ లో బల్దియా మున్సిపాలిటీ వారు 1932వ సంవత్సరంలో వందలాది మందికి ప్లాట్లు విక్రయించారు. అయితే ఈ సర్వే నంబర్లో 45వ ప్లాట్ కొనుగోలు చేసిన వకీల్ నారాయణరావు 1955లో అకాల మరణం పొందారు. ఆయనకు భార్య రాఘవేంద్రబాయి, కూతురు ఇందిరాబాయి సంతానం ఉంది. అయితే రాఘవేంద్రబాయి కూడా చనిపోవడంతో ఇందిరాబాయి ప్రస్తుతం 70 సంవత్సరాల వృద్ధులుగా ఉంది. ఆమె తరపున నారాయణరావు అల్లుడు శివకుమార్ మీడియా ముందుకు వచ్చారు. అయితే ఆయన కథనం ప్రకారం ఈ కేసుకు సంబంధించి అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులు చూశాయి. ప్లాట్ నంబర్ 45లో ఎకరా 23 గుంటల భూమిని డీమార్క్ చేసి ప్లాట్ స్వాధీనం చేయాలని ఎన్నోసార్లు మున్సిపాలిటీకి, ప్రభుత్వానికి, కలెక్టర్ కు ఆర్జీ పెట్టుకున్న లాభం లేకుండా పోయిందని విచారం వ్యక్తం చేశారు. దాంట్లో మేము గెలిచామండి రిట్ పిటిషన్లో. దాని మాకు ఫర్దర్ జడ్జిమెంట్ వస్తే అయినా సరే మున్సిపాలిటీ రియాక్ట్ కాలేదండి. అప్పుడు స్థానిక నాయకులు కలిసాం, చైర్మన్లు కలిసాం, అందరినీ కలిసామండి. పాత చైర్మన్లు ముత్యాల ప్రకాష్, శోభేదేలో కొత్త వాళ్ళు, ఇంకా కొంతమంది పేర్లు నాకు తెలియవండి, మర్చిపోయాను. వీళ్ళిద్దరు పేర్లు అయితే గుర్తున్నాయి. ఇంకా కలిసి ఎంత చెప్పినా సరే ఏం కాలేదండి. ఎవరు హ్యాండ్ ఓవర్ చేయబోయేసరికల్లా మళ్ళీ మేము ఏం చేసామంటే, అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నాడు 2008లో అనుకుంటా అండి. సీఎంగా ఉన్నప్పుడు ఆయనకి రిప్రజెంటేషన్ చేసామండి. ఆయన రిప్రజెంటేషన్ చేసి ఫైల్ మొత్తం ఆయనకి ఇస్తే ఆ ఫైల్ అంతా బాగా జెన్యూన్గా ఉంది అని చెప్పని చూసి మళ్ళీ నేను తగు న్యాయం చేస్తాను అని చెప్పని దానికి న్యాయం చేయడానికి ప్రయత్నం చేశారండి ఆయన. దానికి అప్పుడు ఏంటంటే ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇవ్వండి అని చెప్పి డెసిషన్ తీసుకున్నారండి చీఫ్ మినిస్టర్గా ఉండి. డెసిషన్ తీసుకుంటే ఆ చీఫ్ మినిస్టర్ ఇప్పుడు తీసుకున్న డెసిషన్ ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఏంటంటే ఎక్కడ స్థలాలు లేవు అని చెప్పని ఇచ్చారండి. అప్పుడే ఆర్ఎం సాంబశివరావు గారు అని చెప్పి సిడిఎంఏ నుంచి వచ్చారు మొత్తం సర్వే చేయడానికి, ఎక్కడెక్కడ ఉన్నాయేంటి, ఈ స్థలం ఏంటి నన్ను చూపించడానికి నన్ను కూడా రమ్మన్నారు. వచ్చి ఈ స్థలం చూపించాను. అట్లాగే నాకు తెలిసినంత వరకు మౌనార్లో ఓ 10 స్థలాలు ఉంటే చూపించానండి. ఆ 10 స్థలాలు చూపించి ఇది ఇట్లా ఉంటే ముందు ఆయన ఏమన్నారంటే వీరభద్రరావు గారి కమిషనర్కి ఈ స్థలాన్ని ముందు హ్యాండ్ అవుట్ చేసుకోండి అని రిటర్న్గా లెటర్ కూడా రాశారండి. అయినా హ్యాండ్ అవుట్ చేసుకోలేదండి ఆ వీరభద్రరావు. ఎందుకంటే ఆయనకు ఉన్న ఒత్తిళ్ళు ఆయనకు ఉన్నాయి. ఇప్పుడు ఓవరాల్గా అర్థమయ్యేది ఏంటంటే అధికారులని అశక్తులుగా చేసేస్తున్నారండి ఇక్కడ ఉండే లోకల్ కౌన్సిలర్స్. చేసి మా బోటి వాళ్ళకి ఏంటంటే తీవ్ర అన్యాయం చేసి మమ్మల్ని నష్టానికి, క్షోభకి గురి చేస్తున్నారు. ఇది తర్వాత మేము WP 5375 ఆఫ్ 2008 అనుకుంటా అండి, దానికి వేసాం కేసు వేసి అందులో కూడా మా ఫర్గా వచ్చింది. WA 322 అది అప్పుడు అప్పీల్కి వెళ్ళారు మున్సిపాలిటీ వాళ్ళు. అప్పీల్లో కూడా వాళ్ళు ఓడిపోయారండి. మాకే జడ్జిమెంట్ వచ్చింది. తర్వాత ఎంతకి ఇంకా పని చేయపోయేసరికి మళ్ళీ WP 29732 ఆఫ్ 2013లో మేము కేసు వేసామండి హైకోర్టులో కేసు వేస్తే అది ఇప్పుడు మొత్తం జాయింట్ సర్వే అంతా చేసి ఈ 16 గుంటలు మిగిలింది అని చెప్పి, ఈ స్థలం మిగిలింది అని చెప్పని వాళ్ళు జాయింట్ సర్వే ఏమైనా MROను ACP ఇచ్చారండి హైకోర్టుకి. చేసిన ఫైనల్ హియరింగ్ స్టేజ్లో ఉందండి, పెండింగ్లో ఉండిపోయింది అది. ఈ లోపల వీళ్ళంటే ఈ కన్స్ట్రక్షన్స్, ఈ ప్లాట్ల అమ్మకాలు ఎవరికాడు మొదలుపెట్టారు. ఎంతమంది అమ్ముకున్నారు, ఎంతమంది చేతులు మారిందో మాకైతే వివరాలు తెలియవండి. మాకు తెలిసినంత వరకు ఇది 16 గుంటలు మున్సిపాలిటీ వాళ్ళు MR వాళ్ళు సర్వే చేశారు కాబట్టి మా 16 గుంటలు అని చెప్పి తెలిసింది. లేకపోతే మాకు అది కూడా తెలియదు. ఎంత కబ్జా అయింది అని మొత్తం డోర్ నెంబర్స్ సహా హైకోర్టుకి ఇచ్చారండి. మొత్తం అన్నీ ఉన్నాయి. వీళ్ళు నోటీస్ ఇచ్చినా సరే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారండి. షోకాజ్ నోటీస్ ఇచ్చారు, కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు. సెకండ్ నోటీస్ మళ్ళీ ఇప్పుడు నిన్న అయిందండి. అది సర్వ్ అయిందో లేదో నాకు తెలియదు. నేను ఆ కాపీస్ ఇవ్వమని చెప్పి కూడా కమిషనర్ గారికి లెటర్ పెట్టాను, దాని నుంచి కూడా సమాధానం లేదండి నాకు. అది మున్మర సుల్తానా అని పెట్టిందండి. ఆమె మీద కేసు వేసామండి డిస్ట్రిక్ట్ కోర్టులో. కేసు వేస్తే 1 year నుంచి జడ్జి లేదని అన్న వలన కేసు బెంచ్ మీదకి రావడంలా. ఇంజక్షన్ ఆర్డర్ ఇమ్మంటే అన్నీ ఉన్నాయండి మా దగ్గర. అన్ని కాగితాలు, అన్ని ఒరిజినల్ అన్నీ మా దగ్గర ఉన్నాయండి. అన్నీ సబ్మిట్ చేస్తేనే హైకోర్టు నమ్ముతుంది కదండి. ఎవరికైనా నమ్మదు హైకోర్టు. ఒరిజినల్ మావే అన్నమాట. హైకోర్టు నమ్మిందంటే కాగితాలు ఉన్నట్టు అనమాట అక్కడ.
ఆయన ఆమె హస్బెండ్ పేరు మునాఫ్ అంట. మునాఫ్ మిల్క్ పాయింట్ అని చెప్పి ఎదురుగుండా ఉంది ఆయనదంటే. మరి ఆయన 4 రోజుల నుంచి నోటీస్ ఇస్తుంటే కోర్టు నోటీస్ ఇస్తూ అబ్స్కాండింగ్ అండి. ఇక్కడికి వచ్చి పని మటుకు జరుగుతూనే ఉంది. ఏ రోజుకు ఆ రోజు మేము కమిషనర్కి చెప్తూనే ఉన్నాం, ఇది అవుతోందండి. ఇప్పుడు స్లాబ్ వేయడానికి కూడా రెడీ అయ్యారని కూడా చెప్పాం. ఇప్పుడు నిన్న ఏమైనా ఇచ్చారంట, రివోక్ చేసేసాము అని చెప్పి. చేసినా మరి అది వెళ్ళిందో లేదో మాకు తెలియదండి. మాకు ఇప్పుడున్న ఖాళీ స్థలం ఏంటంటే 16 గుంటలు అని చెప్పి ఎంఆర్ఓని ఏసీపీ సర్వే చేశారు కాబట్టి ఆ 16 గుంటలు మాకు హ్యాండ్ ఓవర్ చేసి, అలాగే ఎవరైతే అక్రమంగా కట్టారో వాళ్ళ మీద చర్య తీసుకొని వాళ్ళ దగ్గర మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అని, లేదా కాంపెన్సేషన్ అని ఇవ్వండి అని మా ప్రార్థన అండి.